అభి స్వర దగ్గరకు వచ్చి స్వర కాళ్ళు పట్టుకొని ఇలా బ్రతిమలాడుతూ ఉంటాడు. నన్ను క్షమించు స్వర, నన్ను క్షమించు, బాబాయ్ని నిన్ను వేరు చేశాను, అందుకు నన్ను క్షమించు స్వర అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే మీరేం తప్పు చేయలేదా, మీరు తప్పులన్నీ చేసి ఇప్పుడు క్షమించమంటే ఎలా క్షమించేస్తాను, క్షమించలేను కదా, నేను అస్సలు క్షమించను అని చెప్పి అంటుంది. అది విని అభి అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను బాబాయ్కి రోషిని ఫోటో చూపించి తప్పు చేశాను, ఆ తప్పు నేను ఇంకే తప్పు చేయలేదు స్వర, నేను అంతా ఏం చేసినా బాబాయ్ కోసమే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న స్వర అయితే ఏంటి, నువ్వే తప్పు చేయలేదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని వదిలేసావు, అది తప్పు కాదా, ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా నన్ను వదిలేసావు, తప్పు కాదా, ఆ తర్వాత నాకు బాబు పుట్టాడని తెలిసి కనీసం చూడడానికి రాలేదు, అది తప్పు కాదా, ఆ తర్వాత మా ఇద్దరి తల్లి బిడ్డల్ని వేరు చేసావు, అది ఇంకా పెద్ద తప్పు, అది తప్పు కాదా, ఇవన్నీ చాలవని ఆ ఝాన్సీ వెనకని తిరుగుతున్నావు, అది ఇంకా పెద్ద తప్పు, ఈ తప్పులన్నీ చేసి ఇప్పుడు ఏ తప్పు చేయలేదని అంటావేంటి, తప్పులన్నీ చేసావు కదా, ఈ తప్పులన్నీ నువ్వు తీర్చుకోవడానికి సరిదిద్దుకోవడానికి నీకు ఈ జీవితం సరిపోదు, అలాంటి తప్పులు అన్ని తప్పులు చేశావు నువ్వు, అలాంటి నిన్ను ఏమనాలి, అసలు నువ్వు నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా సరిపోవు, మర్యాదగా ఇక్కడి నుంచి లే అని చెప్పి స్వర అభితో అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.